ఏషియన్ పవర్ లిఫ్టింగ్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన కుమారి శ్యామరావు ఐశ్వర్యకు తన స్వగ్రామంలో ఘన స్వాగతం లభించింది. ఈ నెల 11వ తేదీన ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో నిర్వహించిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ 52 కేజీల విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన శ్యామరావు ఐశ్వర్య గోల్డ్ మెడల్ సాధించగా బుధవారం రోజున తన స్వగ్రామమైన జగిత్యాల జిల్లా ధర్మపురికి రాగా పుర ప్రజలు, అభిమానులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని పలు కూడళ్ల మీదుగా భారీ బాణాసంచా కాలుస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు ఉత్తరాఖండ్లో జరిగినటువంటి పవర్ లిఫ్టింగ్ దాంట్లో గోల్డ్ మెడల్ సాధించి భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలియజేసినటువంటి శ్యామరావు ఐశ్వర్యను ధర్మపురికి ఘనంగా తీసుకురావడం జరిగింది. సో ఈ సందర్భంలో ప్రత్యేకించి మేము చెప్పాల్సింది ఏంటి అని అంటే, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో యువత వివిధ రకాలైనటువంటి మాదక ద్రవ్యాలు కావచ్చు, మత్తు పదార్థాలకు కావచ్చు బానిసలు అయిపోయి తమ యొక్క భవిష్యత్తును వదిలేసుకుంటున్నటువంటి వేళలో ఈ సందర్భంలో ఒక ఆడపిల్ల అయ్యి ఉండి ఇంకా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోటి ఈ విధంగా పైకి వచ్చి తను గోల్డ్ మెడల్ సాధించి మన భారతదేశాన్ని ప్రపంచ దేశంలో ఒకటిగా నిలబెట్టినటువంటి ఐశ్వర్యను స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ఈమెకు సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే యువత ఏదైతే ఉందో ఓన్లీ చదువు ఒక్కటే ముఖ్యంగా సాగిపోతున్నటువంటి సందర్భంలో చదువుతో పాటు ఇలాంటి కోకరికులర్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో తమకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యాక్టివిటీస్లో ముందుకెళ్ళి ఇలాగే వాళ్ళ యొక్క సత్తా చాటాలని చెప్పేసి, అలాగే చిన్నారి ఐశ్వర్యకు మన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పేసి ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఏంటంటే, ఈ కమ్యూనిటీ నుంచి చదువుకోవడమే గొప్ప. ఆ చదువుకున్న దానికి సార్థకతగా ఈ పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించడం అనేటువంటిది నిజంగా గర్వించదగినటువంటి విషయము. ఎస్పెషల్ అది మన ధర్మపురి నుంచి రావడం అనేటువంటిది మన ధర్మపురి ప్రాంతానికే కాదు, మన తెలుగు జాతి వారందరం కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే చిన్నారి ముందు ఇంకా బంగారు పథకాలు సాధించాలని చెప్పేసి అందుకు గాను మన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్న గారు కూడా తను ఇట్లాంటి విషయాలు ప్రోత్సహించడం లోపల ముందుంటారు. చదువుగానే పిల్లలు ఎస్పెషల్లీ బాలికలు రాణించడం లోపల వారికి కావాల్సినటువంటి సాయం అందించడం లోపల ముందుంటారని చెప్పేసి వారి యొక్క సేవల్ని వీళ్ళు కూడా వినియోగించుకోవాలి అని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. 2024 తెనాలిలో మన సౌత్ ఇండియా గోల్డ్ మెడల్ కొట్టడం వల్ల నాకు ఈ ఛాన్స్ వచ్చింది. రాజేంద్ర సార్ గారు నా ఈ ఛాన్స్ కోసం చాలా రిక్వెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర సార్ గారికి కూడా. పాస్ట్ 1.5 year నుంచి నేను ఒక్కదనే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. నాకు ప్రాక్టీస్ మెట్స్తోని కోచింగ్ ఎలాంటిది లేకుండా సోలో కోచింగ్తోనే ముందుకు వచ్చినాయి ఇప్పటి వరకు. వీళ్ళు అందరికీ నేను థ్యాంక్ యూ సో మచ్. శ్రావణి, పూజిత, విరించి అని ఉంటారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రాక్టీస్ వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నా అంటే మీరు కూడా ఒక కారణం దానికి. ఈ ర్యాలీ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు లాస్ట్ మినిట్లో మనీ అరేంజ్ చేసిన ఎల్ఐసి రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నా అంటే మీరు కూడా ఒక కారణం నాకు. May 5th నుంచి 12th జరిగిన ఉత్తరాఖండ్లో జరిగిన మన ఏషియన్ యూనివర్సిటీ కప్లో గోల్డ్ మెడల్ సాధించాను.